హాయ్ వెల్కమ్ బ్యాక్ అగైన్. సో టుడే మనం ఎక్కడున్నామంటే त्रयंबकेश्वर महाराष्ट्र. सबसे बड़ा कुंभ मेला. सबसे बड़ा कुंभ मेला. और ये गोदावरी इधर से आंध्र प्रदेश से तक आंध्र प्रदेश में गए. आंध्र प्रदेश में गए के उधर काशी पे इधर एंड हो चुका है. यह स्टार्टिंग वाई एंड. इधर नहाने के लिए इधर नहाना करके उधर टेम्पल पे जाना है. यहाँ पहले आके नहाने का. या नहा के वो बड़ा मंदिर वहाँ दर्शन करने का. दर्शन करने. गोदावरी गुप्त गोदावरी. गुप्त गोदावरी. गंगा गोदावरी बोलते सब लोग. और इसका कुंड का नाम है कुशावर्त. ओ मंदिर ब्रह्मगिरी गंगाद्वारी. ब्रह्मगिरी गंगाद्वारी. ठीक है. ఓకే ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మనకి వీడియోలో ఆంటీ గారు ఏం చెప్పారంటే ఈ నదిని గుప్త గోదావరి అని అంటారు. సో గోదావరి జన్మించిన ప్లేస్ అనమాట ఇది. సో ఇక్కడ గోదావరి స్టార్ట్ అయ్యి ఆంధ్రప్రదేశ్ కాశీలో ఎండ్ అయిందనమాట. సో ఈ నదిని అనేది మనకి ఇక్కడ జన్మించిన గోదావరి అని చెప్పి అంటారు. సో నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నానంటే త్రయంబకేశ్వర్ 12 జ్యోతిర్లింగాల్లో ఇదొక జ్యోతిర్లింగం. సో ఇప్పటికి వచ్చి నేను 3 జ్యోతిర్లింగాలు కంప్లీట్ చేశాను. ఒకటి కాశీ, ఒకటి శ్రీశైలం, అండ్ ఇప్పుడు ఇది త్రయంబకేశ్వర్. అండ్ వన్ మోర్ థింగ్ ఐ షుడ్ సే దట్ by completing this Triambakeshwar, I have been completed 3 Jyotirlingas. One is Kashi I completed and Srisailam, and this is the Triambakeshwar I completed just now. जटाटवी गलज्जल प्रवाह पावितस्थले कलेवलम्ब्यलम्बितां भुजङ्गतुङ्गमालिकान्तमड्डमड्डमड्डमन्निनादवड्डमर्वयं चकार चण्डताण्डवं तनोतु नः शिव शिवम्. సో మనం చూసినట్టయితే ఫ్రీ దర్శనంలో అనేది రష్ చాలా ఎక్కువ ఉంది, జనాలు చాలా ఎక్కువ ఉన్నారు. సో మనం ఫ్రీ దర్శనంలో వెళ్తే నియర్లీ 2 hours పైనే పడుతుంది. సో మనం ఏం చేస్తామంటే స్పెషల్ దర్శనం విఐపి పాస్ తీసుకున్నాం. సో ఈ విఐపి పాస్లో ఏంటంటే మనకి దర్శనం అనేది చాలా తొందరగా కంప్లీట్ అయిపోతుంది. మొబైల్ కూడా ఇప్పటి వరకు ఎలా చేస్తారో మనకు తెలీదు. సో మొబైల్ ఎలా చేసేంత వరకు అయితే వీడియో చేస్తాను. థ్యాంక్ యూ. After completing my Triambakeshwar darshanam, I want to suggest you one thing, that you have to visit Triambakeshwar once in a life, sure. Because you have to see this architecture of the temple has been built very beautiful, and the structure and everything is built very అంటే మనం విఐపి పాస్లో వెళ్ళడం వల్ల దర్శనం అనేది చాలా తొందరగా కంప్లీట్ అయిపోయింది. సో నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే మీరు త్రయంబకేశ్వర్ విజిట్ చేసేటప్పుడు మ్యాక్సిమం విఐపి పాస్లో వెళ్ళడానికి ట్రై చేయండి. సో ఎందుకంటే ఫస్ట్ థింగ్ ఫోన్స్ అలౌ చేస్తారు, అండ్ రెండోది దర్శనం చాలా దగ్గర నుంచి అవుతుంది, తొందరగా కంప్లీట్ అవుతుంది. అండ్ దర్శనం గురించి చెప్పడానికి వస్తే దర్శనం అనేది మనం డైరెక్ట్గా చూసిన దానికన్నా మిర్రర్లో చూస్తామన్నమాట. మిర్రర్లో చూసేటప్పుడు మనకి దర్శనం అనేది చాలా నీట్గా, శివలింగం అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది. ఏంటి వ్లాగ్ పిచ్చి నాకు అర్థం కావట్లేదు. వీడియోలు చేస్తున్న కొద్ది ఇంకా చేయాలని అనిపిస్తూనే ఉంది. ఇప్పుడు మనం టెంపుల్లో నుంచి కంప్లీట్గా బయటకు వచ్చేసి బయట షాపింగ్ స్ట్రీట్లో ఉన్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్న మనుషుల్ని మనం నమ్మలేం, చాలా ఖతర్నాక్ డేంజర్గా ఉన్నారు. మన తెలుగు పీపుల్స్ కూడా ఉన్నారు. అంటే మనుషులు ఎంత డేంజర్గా ఉన్నారంటే చాలా అనుమానంగా చూస్తూ మనుషులు మీదకి వస్తారనమాట. మీదకి వచ్చి అనుమానంగా వాళ్ళు చూపే చాలా భయంకరంగా ఉంటుంది అనమాట. సో వచ్చేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. మీ ఫ్రెండ్స్ వాళ్ళతో రావాలని నేను సజెస్ట్ చేస్తున్నాను. సీ యూ. సో ఈ టెంపుల్ని మనం ఈ వ్యూలో చూడొచ్చు. ఆ బ్యాక్డ్రాప్ కానీ, ఆ ఆర్కిటెక్చర్ కానీ ఈ వ్యూలో, ఈ షాపింగ్ స్ట్రీట్లో మనకి చాలా నీట్గా కనబడుతుంది.